అభ్యంతరం కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగుటరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారుమనసు పొందిన ఎడల అతన్ని క్షమించు. ఈ సందర్భం ప్రభువారు స్వయంగా చెప్తున్నా లేకపోతే డైరెక్ట్గా మాట్లాడుతున్న కొన్ని మాటలు మనకు అర్థమవుతున్నాయి, వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అవేంటి అంటే అభ్యంతరాల గురించి మాట్లాడుతున్నాడు. అభ్యంతరాలు రాకపోవుట ఏమన్నాడు? అసాధ్యం. అంటే అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి, అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి. రాకపోవటం అనేదే అసాధ్యం. అభ్యంతరాలు వస్తాయి, కానీ చెప్పండి ఇప్పుడు, ఎవరి వలన వస్తాయో ఆ మనిషికి శ్రమ అని అన్నాడు. మరి వస్తాయి అంటూనే ఎవరి ద్వారా వస్తాయో ఆ మనిషికి శ్రమ అని ఎందుకు అంటున్నాడు? రాకపోవుట ఇంకేమంటున్నాడు? అసాధ్యం. రాకపోవటం అనేదే అసాధ్యం, రావటం అనేదే సాధ్యం. మరి వస్తాయని ఆయనే చెప్పినప్పుడు ఎందుకు ఇలా అంటున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటి అని అంటే మరో ఉదాహరణ చెప్తా దీనికి సంబంధించి. మనిషి కుమారుడు తనకు ఏర్పాటు చేయబడిన మార్గంలో ఆయన పోవుచున్నాడు. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? సిలువలో చనిపోవడానికే వచ్చాడు. అందులో ఏమైనా అనుమానం ఏం లేదు కదా. అందుకే వచ్చాడు. ఆయనే చెప్పాడు మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడో ఆ మార్గంలో వెళ్తున్నాడు. అయితే ఆయన ఎవరి వలన అప్పగించబడతాడో ఆ మనిషికి శ్రమ. అంటే జరగవలసిన ఏదో జరిగిపోతుంది అక్కడ, కానీ ఇతడు వచ్చి ఏలిపెట్టాడు అందులో. ఎవరైనా ఇస్కరియోతు యూదా. ఆయన అప్పగించకపోతే ఆయన అప్పగించబడడా ఏంటి? ఆయన సిలువై పడడా ఏంటి? సిలువై పడతాడు. కానీ ఇస్కరియోతు యూదా వచ్చి అనవసరంగా ఏలు పెట్టి ఆ మనుషుడు పుట్టకుండాని ఎడల వానికి మేలు అనే స్టేట్మెంట్ పాస్ చేయవలసి వచ్చింది. అంటే కొన్ని మంచైనా జరుగుతాయి, చెడైనా జరుగుతాయి, జరగవలసినవి జరుగుతూనే ఉంటాయి. కొన్ని దేవుని ప్రమేయంతో జరుగుతాయి, కొన్ని మానవ ప్రమేయంతో జరుగుతాయి, కొన్ని సాతాను శోధనల వల్ల జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి. కానీ ఆ జరిగే నష్టంలో మన ప్రమేయం అంటూ ఒకటి ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత విశ్వాసులంగా మనందరి మీద ఉంది. నేనైనా కావచ్చు, మన వలన నా వలన దేవుని సంఘానికి, దేవుని పరిచర్యకు, లేకపోతే దేవుని నామానికి, లేకపోతే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, మన ఇరుగు వారికో పొరుగు వారికో ఎవరికో ఒకరికి మన వలన మనలను బట్టి అభ్యంతరం కలిగితే మనకు శ్రమ అని చెప్పాడు దేవుడు. ఆ శ్రమ ఏ స్థాయిది అన్నాడు తెలుసా? మెడకంట తిరగటరాయిలు తెలుసు కదా. ఇప్పుడు పిల్లలకు తెలుసలేదు, నాకు తెలియదు. కానీ తిరగటరాయి అంట, దానికి ఒక తాడు కట్టి ఆ తాడు మళ్ళీ వాడి మెడకు కట్టి వీడిని సముద్రంలో పడేయాలంట. అది మేలంట ఇంకా వాడికి. అంటే అభ్యంతరం ఎవరైతే కలగజేస్తాడో ఆ మనిషి పట్ల దేవుడు కలిగి ఉన్న విద్వేషము, లేకపోతే కోపము, వ్యతిరేకత, తిరస్కారం అది ఏ స్థాయిలో ఉందంటే చాలా పెద్ద స్థాయిలో ఉన్నట్టుగా మనం కనబడుతుంది వాక్యంలో. అయితే అభ్యంతరాలు కలగజేసే విధానం కొంతమందికి ఒట్టిగానే వస్తూ ఉంటుంది అన్నమాట. నడిచే వాళ్ళ కాళ్ళు అడ్డం పెడతారు, చూసారా ఎప్పుడన్నా మీరు? వాడు ఎందుకు పెట్టాడో తెలియదు. పడ్డవాడు దెబ్బలు తగులుతాయి, మూతి పగిలిద్ది, ముక్కు పగిలిద్ది. కానీ వీడు మౌనంగా ఉంటాడు, సంతోషపడుతుంటాడు. వీళ్ళకేంటి అని అంటే అభ్యంతరాలు కలగజేయటం సరదాగా ఉంటుంది అనమాట. అభ్యంతరాలు, దేవుడు అన్నాడు ఇలాంటి అభ్యంతరాలు ఎవరికి నువ్వు కలగజేయకూడదు, నష్టం ఎవరికి నీ వల్ల కలగకుండా నువ్వు చూసుకో. లేదు అని అంటే దేవునికి కోపం వస్తుంది అనే మాట చెప్పాడు దేవుడు తన వాక్యంలో. ఉదాహరణలో కొన్ని చెప్పబడుతున్నాయి లేఖనంలో. లేవీకాండము 25వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది. లేవీయ కాండము 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఒకరినొకరు బాధించుకోవద్దు. ఒకరినొకరు బాధించుకోకుండా మీరేం చేయాలి? మీ దేవుడికి మీరు భయపడాలి. బాధించుకోవద్దు, ఒకరినొకరు బాధ పెట్టుకోవద్దు, ఒకరు మనసుకు ఒకరు గాయాలు కలగచేసుకోకూడదు. మనసుకు కలిగే గాయాలు కొన్ని మానవు, కొన్ని అలాగే నిలిచిపోతాయి. మానినట్టుగా కనబడ్డ సందర్భాన్ని బట్టి మళ్ళీ అవి గుచ్చుకుంటూ ఉంటాయి, ఆ గాయాలు మళ్ళీ రేగుతూ ఉంటాయి.
కాబట్టి ఒకరికొకరు హాని చేసుకోకూడదు, బాధ కలగజేసుకోకూడదు, ఇబ్బంది కలగజేసుకునే స్థితికి రాకూడదు. లేవియ కాండము 19వ అధ్యాయం 14వ వచనం. 19వ అధ్యాయం. చెవిటి వారిని ఏం చేయకూడదు? తిట్టకూడదు. చెవిటి వారిని తిట్టకూడదు. ఎందుకు తిట్టకూడదు? గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. ఏమంటున్నాడు? కుంటివారైనా గుడ్డివారైనా వారికి నువ్వు అభ్యంతరం కలగజేయకూడదు. వారికి వినపడడం లేదు కదా అని తిడుతున్నావేమో, జాగ్రత్త అని అన్నాడు. కుంటివారు ఒకవేళ నడవలేని వారు ఎవరైనా ఉంటే వారికి అడ్డం వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావేమో, జాగ్రత్త అని అన్నాడు. కనుక ఎదుటివారి పట్ల ఇబ్బందికరంగా మనం మారకూడదు అనేది దేవుడు చెప్తున్న వాక్య సత్యం, దేవుడు చెప్తున్న నీతి. కనుక నేటికి అనేక మంది అభ్యంతరానికి కారకులు అవుతున్న విషయం మనం గుర్తించవచ్చు. ఈ రోజుకి అభ్యంతరం ఇది వారిని బట్టి ఆవేదన చెందుతూనే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు అభ్యంతరం చేస్తూ ఉంటే ఎవరు అభ్యంతరంగా ఉన్నారో ఆలోచించే ముందు మనమేంటి వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా ఎంత ఆటంకంగా ఉన్నాము, వ్యక్తిగతంగా ఎంత ఇబ్బందికరంగా ఉన్నాం, మన వలన ఎవరు దేవుని సన్నిధికి రాకుండా మనమే ఆటంకంగా మారిపోయాం. మన ప్రవర్తన, మన నిర్ణయాలు, మన పేలగా ఉన్న భక్తి జీవితం, వీటిని బట్టి ఎందరూ ప్రభు దగ్గరకు రాకుండా ఉండటానికి మనం కారణమయ్యాం. నేను 3-4 సందర్భాలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. దానికి ముందు ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం ఒకసారి తీయండి. ఇలా చెప్పాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం లాస్ట్ వచనంలో చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఒక పాపాత్ముడు ఏం చేస్తాడంట? అనేకమైన మంచి పనులను చెరుపును. వాడికి ఏం కావాలి? మంచి పనులను చెరపటం కావాలి. పాపాత్ముడైన వానికి మంచి పనులను చెడగొట్టడం కావాలి, పడగొట్టడం కావాలి, పాడు చేయటం కావాలి, నష్టపరచటం కావాలి. అయితే దేవుడు ఏమంటున్నాడు? అభ్యంతరము కలగజేయకూడదు. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13-14 వచనాలు. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు గద్దించిరి. వారిని తీసుకొచ్చిన వారిని గద్దించిరి. కొంతమంది చిన్నపిల్లలను తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చారు. చిన్నపిల్లలను తీసుకొని వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభుతో ఇలా చెప్తున్నారు, మా పిల్లలను నువ్వు ముట్టుకోవాలి ప్రభు అని ప్రభుతో చెప్తున్నారు. పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు ముట్టాలి తమ పిల్లల్ని అని వాళ్ళు ఆశిస్తున్నారు. ప్రభు వారు కూడా వాళ్ళు నా దగ్గరికి రానియండి అని ఆశిస్తున్నారు. అభ్యంతరం ఎవరికి వచ్చింది? ఇక్కడ శిష్యులకు వచ్చింది అభ్యంతరం. శిష్యులు ఏమంటున్నారు? గద్దించారంట. తీసుకొని రా, వీళ్ళేదో పెద్ద సెక్యూరిటీ లాగా ఆయన్ని వీళ్ళే కాపాడుతున్నట్టు, ఆయనకి వీళ్ళే అన్ని విధాలుగా ఉపకారం చేస్తున్నట్టు, ఎవరైతే పిల్లల్ని ప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నారో వాళ్ళని గద్దించారు. ఈ పని శిష్యులకు ఇష్టం లేకపోయింది, అభ్యంతరపరిచారు, గద్దిస్తున్నారు. ప్రభు ప్రజలను కలవటానికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన తన బోధ ఈ ప్రపంచంలో స్ప్రెడ్ అవ్వాలి, ప్రకటించాలి, చెప్పాలి అనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందుకు ఈ లోకానికి వస్తే వీళ్ళేం చేస్తున్నారు? ఆటంకపరుద్దాం. అంటే ఆటంకపరిచే పద్ధతిని వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారు? మంచి చేస్తున్నాము అనుకుంటున్నారు. ప్రభువుకి మనం ఏదో సెక్యూరిటీ ఇస్తున్నాము. కొంతమంది ఇలాంటి సలహాదారులు
అసలు వ్యక్తుల్ని బురదలోకి నెట్టేస్తూ ఉంటారనమాట. కానీ ప్రభు వీళ్ళ సలహాలు ఏమి తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఈ సందర్భం ప్రభువు దగ్గరకు ప్రజలు రాకుండా అడ్డుగోడగా ఉన్నారు ఈ శిష్యులు. వీళ్ళు వంతెనలుగా మారి అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి ప్రభు గొప్పతనం ఏంటి, ఆయన మంచితనం ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన ఏం చేయగలడో ఈ విషయాలన్నీ శిష్యులే సమాజానికి అందించాల్సింది పోయి సమాజంలో ఉన్న ప్రజలు కొంతమంది ప్రభు దగ్గరకు వస్తానంటుంటే వీళ్ళు అంటున్నారు, లేదు లేదు, మీరు ప్రభు దగ్గరకు రావద్దు, రానేవద్దు, రానేకూడదు, అక్కర్లేదు అంటున్నారు. ఎందుకు ఇలా అంటున్నారు? తెలియక మంచి చేస్తున్నామనే భావన వీళ్ళ మనసుల్లో ఉంది. కొన్నిసార్లు మనుషులు చేసే ఇలాంటి పనులు మంచిగా భావిస్తూ చెడు చేసే పనులు చాలా ఉంటాయి. మంచిగా ఆలోచించి ఇది మంచే అనుకుంటూ, లేకపోతే నేను చేసేది ఖచ్చితమే అనుకుంటూ చెడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓసారి ఒక సహోదరుడు ఇలా చేశాడు. ఏం చేశాడంటే ఆయన యవనస్తుల కూడిక జరిగేది, ఆరాధన అయిపోగానే యవనస్తుల కూడిక జరిగేది. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల నాటి సంగతి. పిల్లలందరూ చాలా చక్కగా వచ్చి కూర్చునేవాళ్ళు. వాక్యం ప్రారంభించే లోపే ఓ అబ్బాయి, అంకుల్ నేను వెళ్తున్నా అని అన్నాడు. కూర్చో అంటే, లేదు అంకుల్ నేను వెళ్తానులే అని అన్నాడు. ఎందుకు ఏంటి అని అంటే ఏదో చెప్పబోతున్నాడు. ఈలోపు వాళ్ళ నాన్న, రేయ్ పోరా, ఎందుకున్నావురా అక్కడ అన్నాడు ఒకటేసారి. నేను వాడిని పిలిచి ఏమైంది ఏంటి అని అంటే, ఏమో అంకుల్, నీకు మా నాన్నకి ఏదో నిన్న డిస్కషన్ జరిగిందంటగా కొద్దిగా, అందుకే రాత్రి చెప్పాడు, ఒరే నువ్వు యూత్లో ఉండొద్దురా అని చెప్పాడు మా నాన్న. నువ్వు యూత్లో అయితే అసలే కూర్చోవద్దురా, పాస్టర్ గారు నా మాట వినలే, డిస్కషన్ చేశాడు నాతో, అది కాదంటున్నాడు, కాబట్టి నువ్వు యూత్కి వెళ్ళొద్దురా అని అన్నాడు. ఎవరికి నష్టం ఇప్పుడు? మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? ఎవరికి నష్టం ఇప్పుడు? అంటే తన బిడ్డను తానే దేవుని సన్నిధి దగ్గర కాకుండా చూడడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? అంటే అది కూడా నేనేదో మంచిగా చేసుకుంటున్నా, ఇలా చేయటం వల్ల నాకేదో బుద్ధి రావాలని, నాకేదో జ్ఞానం రావాలని. ఇక ఆయన నేర్పితేనే రావాలి నాకు జ్ఞానము బుద్ధి. ఇక ఆ మాత్రపు మనిషి వచ్చి నేర్పితే కానీ నేను ఈరోజు కొత్తగా నేర్చుకుంటా. మంచి చెప్పటం తప్పు కాదు, కుయుక్తితో మంచి అనుకోవటం అది తప్పు అవుద్ది ఎప్పుడైనా. సరైన మనసు లేకుండా, సరైన బుద్ధి లేకుండా. మిత్రులారా, చాలాసార్లు పిల్లల విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో మన పిల్లలు సరైన విధానంలో ఎదగకపోవడానికి, నడవకపోవటానికి తల్లిదండ్రులుగా మన పాత్ర ఉందేమో చూసుకోవాలి. మన ఇంట్లో మన పిల్లలకు మనమే అభ్యంతర కారణంగా మారిపోయామేమో చూసుకోవాల్సిన అవసరత ఉంది. మన పిల్లలకు మనమే అభ్యంతర కారణంగా మారిపోతే మన కుటుంబాలను మనమే నష్టపరిచిన వాళ్ళం అవుతాం. తిమోతికి పౌలు రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఇలా అన్నాడు. తిమోతికి పౌలు రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. బాల్యము నుండి మన పిల్లలకి మనం ఏం నేర్పించాలి? శక్తిగల పరిశుద్ధ లేఖనాలను నేర్పించాలి. లేఖనాలలో ఏముందంటుంది వాక్యం? జ్ఞానం ఉంది, శక్తి ఉంది అని అంటున్నాడు. జ్ఞానం ఉంది, శక్తి ఉంది, అవి మన పిల్లలకు మనం నేర్పించాలి. కానీ మన పిల్లలు అవి నేర్చుకోవడానికి మనమే ఆటంక కారణంగా, మనమే అడ్డుబండలుగా పెద్దవాళ్ళమైన వారు మారిపోతే, వారు దేవుని రాజ్యానికి దూరంగా ఉండటానికి రేపు మనమే కారణమైతే దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలి మిత్రులారా. మనం దేవుని దగ్గర మన పిల్లలే కాకపోవచ్చు, మన పక్క వారి పిల్లలు కావచ్చు, లేదా మన సంఘంలో ఉన్న పిల్లలు కావచ్చు, వాళ్ళు దూరం అవ్వటానికి, వాళ్ళు మనసులో గాయపరచబడ్డానికి, వారు ఏదో విషయంలో హర్ట్ అయిపోవడానికి, వాక్యం వినకపోవడానికి, సంఘానికి రాకపోవడానికి, మిగతా కార్యక్రమాల్లో పాలు పొందకపోవడానికి మనమెవరమైనా కారణమై ఉంటే కనుక మన మెడకి ఏం కట్టాలి? ఇప్పుడు తిరగటరాయి కట్టి సముద్రంలో పడేయాలి అని చెప్పాడు ప్రభు. తిరగటరాయి కట్టి సముద్రంలో పడవేయాలని చెప్పాడు. ఒక చిన్న కుర్రాడు దేవుని రాజ్యానికి అర్హుడు అని వాక్యం చెప్తుంది. ఇలాంటి వారిదే కింద వచ్చిందని చెప్తుంది, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నాడు. ఇప్పుడు ఆ చిన్నవాడు దేవుని రాజ్యానికి అర్హుడే, కానీ పెరిగి పెద్ద అయింది మన చేతిలో, మన దగ్గర అయినందువల్ల
పెద్దయిన తర్వాత వాడు ఏమవుతున్నాడు? దేవుని రాజ్యానికి దూరస్తుడవుతున్నాడు. పిల్లవాడైతే, చిన్నవాడైతే దేవుని రాజ్యానికి అర్హుడు, రక్షణ మారు మనసులు పొందకుండానే అర్హుడు. మరి పెరిగి పెద్ద అయిన తర్వాత దూరస్తుడవుతున్నాడు అని అంటే అర్థం ఏంటి? అతడు సరైన మార్గంలో నడిపించబడలేదు. చాలామంది దేవుణ్ణి నమ్మమంటే ఏమంటారంటే, ముందు నమ్మిన వాళ్ళు బాగున్నారా? మా తాత బాగున్నాడా? మా నాన్న బాగున్నాడా? మా అమ్మమ్మ బాగుందా? మా నాన్నమ్మ బాగుందా? అసలు మా అమ్మ బాగుందా? వీళ్ళు బాగున్నారా? వీళ్ళ జీవితాలు బాగున్నాయా? వీళ్ళు సరైన మార్పు వీళ్ళల్లో ఉందా? నాకేం చెప్తారు? 24 గంటలు ఆమె ముసుగేసుకొని ఒకటే ప్రార్థన చేస్తుంది, కానీ ఆమెకు ప్రేమే లేదు అని అన్నారనుకోండి, దానికి అడ్డు ఎవరు? ఆ సందర్భానికి అడ్డు ఎవరు? ఆ ఇంట్లో మనిషే కదా. ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ అడ్డుగా నిలబడుతున్నామేమో మనం చూసుకోవాల్సిన అవసరత మనకుంది. రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ప్రభు మాట్లాడుతున్నారు. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 38-39 వచనాలు. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించేవాడు కాడు, గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడే, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడును లేడు అని చెప్పాడు. శిష్యులు వచ్చి చెప్తున్నారు, ప్రభువా, మేము ఒక ఘనకార్యం చేసి వచ్చాం బయట అని చెప్పారు. ఏంటి ఆ ఘనకార్యం? ఒకడు నీ పేరు వాడి, నీ పేరు ఉపయోగించుకొని దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అది మేము చూసాం. అది మేము చూసి అతడి దగ్గరికి వెళ్ళాము. అతడి దగ్గరికి వెళ్ళి వాడిని ఆటంకపరిచాం. ఏమని ఆటంకపరిచాం? మా యేసుక్రీస్తు ప్రభు పేరు వాడుకొని నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టడం ఏంటిరా అని వాడిని ఆటంకపరిచాం. వాడు దయ్యాలు వెళ్ళగొట్టకుండా వాడికి అడ్డుపడ్డాం. ఇప్పుడు ప్రభు ఏమనాలి అనుకున్నారు వాళ్ళు? చెబ్బాస్, నిజంగా మీరు నాకు శిష్యులు ఈ రోజు నుంచి. ఇప్పుడు ఇంతకు ముందు ఏదో అనుకున్నా కానీ వాడిని ఆటంకపరిచి వచ్చారు కదా, ఇప్పుడు నుంచి మీరు నాకు నిజమైన శిష్యులు అంటాడేమో అనుకున్నారు వాళ్ళు. కానీ ఆయన ఏమన్నాడు? అలా ఎందుకు చేశారు మీరు? ఆయన్ని చేయనీయండి. నా పేరట ఎవరైనా పని చేస్తే నన్ను అవమానపరిచినట్లు కాదు కదా అది. కనుక నా పేరట చేసేవాడు నన్ను అవమానపరిచినట్లు కాదు. యోహానులో ఉరిమే స్వభావం, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉన్నందువల్ల ఈ పని చేసి వచ్చారు వాడు. అంతకుముందు కూడా సమరయ దారిలో వెళ్ళేటప్పుడు అక్కడేదో జరుగుతుండగా అక్కడ ఏమన్నాడు? ప్రభువా, అగ్ని దించమంటావా? 9వ అధ్యాయంలో 53-54 వచనాలు. అగ్ని దించమా? వీళ్ళందరినీ అగ్ని దించి వీళ్ళందరూ కాలిపోయేలాగా చేయమంటావా? అంటే తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు. కొన్నిసార్లు మన మనసుకు నచ్చింది, మన ఆలోచనకు వచ్చింది నిజాలు కాకపోవచ్చు. మన మనసుకు నచ్చింది ప్రతీదీ కూడా నిజాలు కాకపోవచ్చు, అది సత్యం కాకపోవచ్చు, లేదా అది క్షేమం కాకపోవచ్చు. కానీ మనం ఎక్కడికి రావాలి, ఎక్కడికి వచ్చి ఆలోచన చేసుకోవాలి, చెక్ చేసుకోవాల్సింది ఎక్కడానంటే వాక్యం దగ్గర చెక్ చేసుకోవాలి. వాక్యపు వెలుగులో మన ఆలోచనలైనా, మన పనులైనా, క్రియలైనా, చేసేది ఏదైనా సరే వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకోగలిగితే సత్యాసత్యాల పట్ల అవగాహన కలుగుతుంది, సత్యాసత్యాల పట్ల ఒక ఆలోచన కలుగుతుంది. ఎంతవరకు అభ్యంతరపరచడం అంటే చాలామందికి చాలా ఇష్టం. నేను 2021లో అనుకుంటా యూట్యూబ్ స్టార్ట్ చేసాము. అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి అప్పుడు ఫస్ట్ లాక్డౌన్లో మేము స్టార్ట్ చేసి రోజుకు 2, 3, 4, 5, 6 రికార్డులు చేసేవాడిని. అప్పుడు రికార్డు చేసి అప్లోడ్ చేయటం అలాగా మాకు సరిగా వచ్చేది కాదు ఆ పని. అందుకని డైరెక్ట్ లైవ్ చేయటం మాకు రాలేదు. ఇలా అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళం. చాలా వైఫై పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి పని చేసుకుంటూ వస్తున్నాను. అయితే నేను రెండవ రాకడ అనే అంశం మీద ఒక 35 ప్రసంగాలు చేశాను నేను. ఒక సహోదరుడు ఆ దగ్గరలోనే ఉంటాడు. ఆయన ప్రతిదీ నేను అప్లోడ్ చేయటం, ఆయన వినటం, వచ్చి వాదన చేయటం, అప్లోడ్ చేయటం, వినటం, వచ్చి వాదన చేయటం, అది కాదు అని చివరికి నేను ఒప్పుకోవట్లేదని ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేసి నా బోధకి పూర్తిగా ఆపోజిట్గా చెప్పటం. అవే రిఫరెన్స్లు, మళ్ళీ ఆయనకి రిఫరెన్స్లు తెలిసి అవ్వలే, అవే రిఫరెన్స్లు చెప్పి ఇది అది కాదని తప్పుడు అర్థం చెప్పేవాడు. చూసి నేనేం చేశానంటే ఒక రోజు, ఇది కాదు, మన ఇద్దరం కూర్చుందాం, మనకంటే పెద్దోళ్ళని ఒక 4 పెట్టుకుందాం, విజ్ఞుల్ని పెట్టుకుందాం. ఒకవేళ నీది రైట్ అని వాళ్ళు నిర్ణయించారు, వాళ్ళే నిర్ణయం చేయని. వాళ్ళు నిర్ణయించారనుకో, నేను నా 35 వీడియోలు డిలీట్ చేసేస్తాను. నీది నిజం అనుకో, నువ్వు డిలీట్ చేయనక్కలా ఉండని,
నా జోలికి రాకుండా ఉంటే చాలు, లేదా నువ్వు బోధన మార్చుకో అని. సరే అని అన్నాడు. ఓ 10 మంది 15 మంది అయ్యారు, నలుగురు కాస్త 15 మంది అయ్యారు. డిబేట్ స్టార్ట్ చేసాం. రికార్డ్ చేద్దాం అన్నాను నేను. రికార్డ్ వద్దు అన్నాడు మళ్ళీ. సర్లే అని అనుకున్నాం. టైం పెట్టారు, డిబేట్ మొదలుపెట్టాం. గంట అయింది, 2 గంటలు అయింది. ఇక అవతల రెఫరెన్సులు లేవు, ఇక చెప్పట్లా, మనకు ఆగవు, ఇక అయిపోవు. మనకు రెఫరెన్స్లు అయిపోవటం అనేది ఉండదు ఇక ఎప్పుడు. అది కళ, వస్తూనే ఉంటాయి 100లైన వస్తాయి, 1000 వస్తాయి. అవతల అయిపోయింది, ఏం చేయాలో తెలియట్లా. వాళ్ళు అన్నారు, నేను అన్నాను కంటిన్యూషన్ చేద్దామా, 2 గంటలు అయింది అన్న. నా రిఫరెన్స్లే తీసుకుని అటు ఇటు మార్చి చెప్తున్నాడు. ఆయన నా కౌంటర్ ఏమి ఇవ్వట్లేదు, ఆయన కౌంటర్ ఇచ్చినట్టుగా లేదు, ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. మరి ఆయనకి ఏమన్నా అయ్యి కనుక ఇక్కడ పడిపోయాడు అనుకో, మళ్ళీ మన చర్చిలో జరుగుతుంది. ఆయనకి ఏమన్నా అయ్యి పడిపోయాడు అనుకో, మన చర్చిలో ఏమన్నా అయితే ఇబ్బంది అవుద్ది, మీరు ఏం చేయమంటారు చెప్పండి అని అన్నారు. వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ వచ్చి ఇలాగన్నారు, దీంట్లో ఆయన పేరు వద్దులేండి, ఈయనదే రాంగ్ ఉంది, ఈయన నిరూపించలేకపోయాడు, సూర్యుని చెప్పింది అంతా కరెక్ట్ ఉంది, ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా సూర్యుని చెప్పిన దాంట్లో మేము తీసేయలేము, కనుక నువ్వు చెప్పిందే కరెక్ట్, ఈయన చెప్పిందే రాంగ్ అని అన్నారు వాళ్ళు. అన్న తర్వాత ఆయన ఏం చేయాలో తెలియక కూర్చున్న కుర్చీ తీసి నేలకేసి పగలగొట్టాడు అనమాట. కోపం, ఆవేశం అంటాం కదా, అసహనం, కోపం, చిరాకు తట్టుకోలేక ఆ కుర్చీ తీసి కింద పడేసి ఇంకో కుర్చీ పట్టుకుంటేనన్నాను, ఆగాగు, కుర్చీ రేట్ 500 ఇప్పుడు, నువ్వు కుర్చీలు పగలగొడితే ఎందుకు, కూర్చుందామంటే ఇంకొక గంట కూర్చుందాం, నేను రెడీ, ఇదే డిబేట్ కంటిన్యూషన్ చేద్దాం, నేను రెడీ, ఎక్కడ కూడా వెనకపోయే ప్రసక్తే లేదు, నేను రెడీ. నీకు ఒకవేళ మాట్లాడలేకపోతున్నాను అనుకుంటే నీ పక్షాన్ని ఉండటానికి మరో ఇద్దరిని తెచ్చుకో, బాగా చదువుకున్న వాళ్ళని తెచ్చుకో, ఎండివి చేసిన వాళ్ళు తెచ్చుకో, బాగా బైబిల్ పాండిత్యం తెలిసిన వాళ్ళు తెచ్చుకో, నీ పక్షాన్ని కూర్చొని నీ బోధ గురించి మాట్లాడించుకో, కానీ కుర్చీలు ఇరగొట్టొద్దు అని అన్నా. లేదు నేను ఎవరిని తెచ్చుకో, నేను మాట్లాడింది కరెక్ట్, నువ్వు మాట్లాడింది కరెక్ట్ అయితే నీ ఇంట్లో చెప్పుకో, నీ సంఘంలో చెప్పుకో. ఇప్పుడు నాది తప్పు అన్నావు కదా, నాతో కూర్చో అని అన్నాను, తప్పేంటి? అంటే ఎంతవరకే ఎదుటివాడిని మనం సరిచేయాలని చూస్తాం, కానీ అది సరి చేయటం అవదప్పుడు. మనం సరి చేస్తే సరి అవుతాడు, కానీ ఎదుటి వాళ్ళు సరిగారప్పుడు. మరి సరి చేసే పద్ధతి ఏంటంటే సరి చేయటం, కానీ సరి చేయకపోవటం, సరి కాకుండా సరి చేయడానికి ప్రయత్నం చేయటం ఎలా ఉంటుందంటే అభ్యంతరపరిచినట్లు అవుద్ది అనమాట, అభ్యంతరపరిచినట్లు అవుద్ది. అందుకనే మనం వెలిగి ఇతరులను వెలిగించాలి. ఒక వెలుగుతున్న క్యాండిల్తో 100 క్యాండిల్ వెలిగించవచ్చు. అసలు వెలగకుండా దానితో ఏమో చేద్దాం అనుకుంటే ఏం కుదురుద్ది. అందుకని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకడు నీ పేరట ఏదో చేస్తున్నాడు, మేము అతన్ని ఏం చేసి వచ్చాం అని అంటే ఆటంకపరిచి వచ్చాం. ప్రభు శబాష్ అంటాడా? చాలాసార్లు ఈ స్వాభిమానం అధికమైపోతూ ఉంటుంది అనమాట. ఈ స్వాభిమానం ఎలా ఉంటుంది అని అంటే, మనం ఏది చేసినా రైట్ అవుద్ది, పక్కోడు ఏది చేసినా ఏంటది ఇప్పుడు తప్పు అవుతుంది. పక్కన వాడు ఏది చేసినా తప్పే, మనం ఏది చేసినా కూడా అది రైటే. ఈ స్వాభిమానం మనం తీసేసుకోవాలి. ఎప్పుడు పోద్దంటే స్వాభిమానం, స్వయం అనేది చచ్చినప్పుడు స్వాభిమానం పోద్ది. ఆత్మాభిమానం వేరు, స్వాభిమానం వేరు మిత్రులారా. ఈ స్వాభిమానం ప్రతి దాంట్లో నేనే ముందుండాలి, ఈ స్వయం ముందుకు వచ్చేసిద్ది అనమాట. నేను అనే అహం అతనిలో నుంచి ముందుకు వచ్చింది అనమాట. ఇతడు అన్నిటికీ ఆటంక కారణంగానే ఆ వ్యక్తి మారిపోతూ ఉంటాడు. కుటుంబాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. నా మాట వినవా అని అంటే ఎవరి మాట ఎవరు వినాలి? ఎవరి మాట అయినా ఎవరన్నా వినొచ్చు. భార్య మాట అయినా భర్త వినొచ్చు, భర్త మాట అయినా భార్య వినొచ్చు, తప్పేం కాదు. అది మంచి అయినప్పుడు. అంటే భర్త మాటే వినాలి కాబట్టి వాడు చెడు చెప్పినా వింటవేనా? ఇంటికి కుటుంబానికి నష్టం జరిగేది చెప్పినా వినాల్సిందేనా? అంటే ఇక్కడ ఏంటి అని అంటే, మంచి చేస్తున్నాం అనుకుంటూ చెడు చేసే ఈ ఆలోచన ధోరణి మారాలి అనే మాట చెప్తుంది దేవుని వాక్యం. మంచి చేస్తున్నామనే భావనతో ఒకసారి సంఖ్యాకాండంలో ఇలా జరిగింది, ఒకసారి చూస్తారా? 11వ అధ్యాయం 28, 29 వచనాలు సంఖ్యాకాండం. మోషే ఏర్పాటు చేసుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడినైన మోషే యెహోషువ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మోషే గారి దగ్గరకు వచ్చాడు. మోషే గారి దగ్గరకు వచ్చి, మోషే నా ప్రభువా వారిని నిషేధించమని చెప్పాను. ఎవరిని? అసలు ఏం జరుగుతుంది? పాళెములో 27 చూడమ్మా.
అప్పుడు ఒక యవనస్తుడు మోషే వద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేదాదులు పాళెములు ప్రవచిస్తున్నారంట. అది మోషేకి తెలియదు. ఇద్దరు ప్రవచిస్తున్నారు, వాళ్ళ సమాజంలో ప్రజలే ప్రవచనం చెబుతున్నారు. దేవుని వాక్కు వారికి వచ్చింది, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చాడు, వారు ప్రవచిస్తున్నారు. అప్పుడు యెహోషువ ఏమంటున్నాడనంటే, వారిని నిషేధించు. యెహోషువ దృష్టిలో మోషే మాత్రమే నాయకుడు, యెహోషువ దృష్టిలో మోషే మాత్రమే గొప్పవాడు. స్వాభిమానం చూడండి, మా నాయకుడు అన్నమాట. ఇది మా నాయకుడు ఈయన. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు అవ్వటానికి యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచాడు. అంటే నాయకుడు నువ్వే, ఇంకొక నాయకుడు తయారైతే నేను ఒప్పుకోను. మీకు అర్థమవుతుందా? నువ్వే చెప్పాలి ఏది చెప్పినా దేవుని మాట. ఇంకొకళ్ళు వచ్చారు, నేను సహించలేకపోతున్నాను. మోషే ఏమంటాడు తెలుసా? నా ప్రభువా. ఎంత గౌరవించడం తప్పు కాదు, ఆయన దేవుని చేయటం తప్పు అయిపోతుంది అనమాట. అప్పుడు మోషే అంటున్నాడు, అలా కాదు. మోషే మంచి హృదయం, దైవికమైన మనసుతో ఆలోచన చేసిన విధానం చూడండి. మరి యేసు శిష్యులు ఏం చేశారు? మేము కూడా సేమ్ ఇలాగే ఆటంకపరిచి వచ్చాం. నీ పేరట ఎవరో దయాలు వెళ్ళగొడుతున్నారు, ఆటంకపరిచాం. మా యేసు పేరు నువ్వు వాడితే నేను నిన్ను ఒప్పుకోను అని చెప్పి మేము వచ్చాం అని చెప్పారు. శిష్యులు మరో సందర్భంలో ఇలాంటి పనే చేశారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. యోహాను శిష్యులు, బోధకుడా. యోహాను శిష్యులు, ఇది ప్రభు శిష్యులు కాదు, యోహాను శిష్యులు యోహాను దగ్గరకు వచ్చి, ప్రభువా, ఎవడో ఒకడు యోర్దానుకు అవతల అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు అని యోహానుకి చెప్తున్నారు. అంటే అందరు అక్కడికి వెళ్ళిపోతున్నారు, మన గ్రూపు తక్కువ అవుతుంది. యోహాను శిష్యులు ఏమనుకుంటున్నారు? అసలు యోహాను వచ్చిందే యేసుక్రీస్తు ప్రభువుని గురించి లోకానికి పరిచయం చేయటానికి, యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వటానికి యోహాను వచ్చాడు. కానీ యోహాను శిష్యులు ఏమనుకుంటున్నారు? యోర్దానుకి అవతల ఒకడు బాప్తిస్మం ఇస్తున్నాడు, యోర్దాను అవతల ఒకరు జనమంతా ఆయన వైపు వెళ్తారు, మనకు ఒక గ్రూప్ ఉండాలిగా, మన గ్రూపు తక్కువైపోతుంది, మన గ్రూపు పలసబడిపోతుంది, ఏం చేద్దాం చెప్పు? ఏం చేసి వాళ్ళని మనం ఇప్పుడు ఆటంకపరచాలి? ఆటంకపరచడం కూడా వీరి దృష్టిలో ఎలా ఉంటుంది అని అంటే మంచి పనిలాగా ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆటంకపరచడం అనేది కూడా మంచి పని అనేది. మిత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి సందర్భం, వ్యక్తులు ఆటంకపరచబడుతున్నారు మన వలన. రెండవది, పరిచర్యలు కూడా ఆటంకపరచబడుతుంటాయి కొన్నిసార్లు మన వలన. దేవుని సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం చేసే పని, తీసుకున్న నిర్ణయాలు దేవుని పనికి కానీ, వ్యక్తులకు కానీ, వ్యవస్థకు కానీ, సంఘ వ్యవస్థకు నేను అనేది ఆటంకకరంగా మారుతున్నాయా? నా నిర్ణయాల వల్ల ఇది ఆటంకంగా మారే అవకాశం ఉందా? ఒకవేళ ఇది ఆటంకంగా మారితే నా మెడకు ఏం కడతానంటున్నాడు ఆయన? తిరిగిట్రాయి కడతానంటున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంకేం అక్కర్లేదు. కానీ ఆలోచన చేయకుండా నడుచుకోవటం అనేది ప్రమాదకరంగా మారిపోతుంది మిత్రులారా, అది కాలక్రమంలో. అందుకని కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మాట్లాడారు, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. చేయొచ్చు, అనొచ్చు, మాట్లాడొచ్చు, ఏదైనా జరిగించవచ్చు. అయితే క్షేమాభివృద్ధి కలగజేస్తాయా? కొంతమంది అనొచ్చు, నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, లేకపోతే ఏంటది ఏమంటాం, ఏంటది ముఖం ముందే మాట్లాడతా, అది ఇది ఒకటే కదా, ముఖం ముందే మాట్లాడతా, ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, నేనేది దాచుకోబోకు, కక్కు, మంచిదే. కానీ నువ్వు మాట్లాడిన మాట క్షేమాభివృద్ధి కలుగుతుందా లేదా?
అందరికి ఉంటాయి నోరులు, మనకు నోరు లేవేంటి? కొందరికే ఉంటాయా? అందరికి ఉంటాయి నోరు. మాటలు రాంది ఎవరికి? ఎక్స్ప్రెస్ ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా మన అభిప్రాయాలు చెప్పొచ్చు. కానీ నేను నా అభిప్రాయం చెప్పటం వలన అది క్షేమమా కీడా అనేది ఆలోచన. అదే సెన్స్ ఉపయోగించడం అనేది. జస్ట్ కామన్ సెన్స్ అంటాం దాన్ని. నేను ఏదో అనేసి నా దారి నేను చేతులు దులుపుకొని వెళ్ళిపోతా. అది విన్న వాళ్ళకి మేలా కీడా? అది విన్న వాళ్ళకి అది మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా? క్షేమమా నష్టమా? అది భక్తి పెరుగుతుందా వారి భక్తి నష్టపోతుందా? అనేసినంత మాత్రాన ఏదో పెద్ద గొప్పవాళ్ళం అయిపోతామేంటి? అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అయితే ఈ విషయాల పట్ల అవగాహన లేకుండా ఏదైనా మాట్లాడేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏదైనా మాట్లాడేస్తాం. ఈ కాలం ఎలా మారిపోయింది అని అంటే, చిన్న మాట అంటే కూడా పడరు. అలాంటప్పుడు చిన్న మాట అంటే పడని వ్యక్తుల మధ్యలో మనం ఉంటున్నాం. ఎక్కడైనా పడరు, ఇక్కడే కాదు ఎక్కడైనా పడరు. మరి అలాంటప్పుడు మనం మాట్లాడే మాట అది వారికి సమస్యగా మారవచ్చు, మనకే సమస్యగా మారవచ్చు. మన మాటే మనల్ని మింగేస్తుంది. చూడండి, ఒక్కొక్కసారి మన మాటే మనల్ని మింగిపడేస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి? వివేచనతో మాట్లాడాలి. మనం మాట్లాడే మాట ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం మాట్లాడాలి. అది అభ్యంతర కారణం కాకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడాలి మిత్రుల. ఎవరన్నారు ఈ మాట? అది ఏదో ఒకసారి అనేస్తాము, అయిపోదు అంతటితో. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. 4 నోళ్లలోకి వెళ్ళిపోయిన తర్వాత అందరి భాష ఒకలాగా ఉండదు. అది ఎలాగో మారిపోద్ది. బయటికి వెళ్ళిన తర్వాత మాటకి రూపం మారిపోద్ది. వాస్తవానికి మాటకు రూపం లేదు, కానీ మనుషులు దానికి ఒక రూపం కల్పిస్తారనమాట. అంటారు, చెప్తారు కదా, ఇదిగో తోక అంటే ఏమన్నారు? అదిగో పులి అన్నారట. ఎవరు అన్నారట? నాకు అక్కడ తోకలాగా కనపడింది అని ఎవరో చెప్పారంట. పాపం ఆ ఊరిలో పులి భయం ఉందంట. ఎవరు అన్నారంట, నాకు అక్కడ గోడ మూలన అక్కడ ఏదో నాకు ఒక తోకలాగా కనపడింది అని అన్నారంట పక్కింటి వాళ్ళతో. వాళ్ళు ఆ నోట ఈ నోట అదిగో అక్కడ పులి ఉందంట అన్నారంట. అది అక్కడ పులి ఉంది అక్కడే ఉందా మరి అక్కడ? ఆ మనిషిని వచ్చి అడిగారంట, పులి ఉందంటగా ఎక్కడా అని అన్నారు. పులే? ఎవరు చెప్పారు మీకు? నువ్వే చెప్పావంటగా. ఎటో తిరిగి అసలు మనిషి దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? నువ్వే చెప్పావంట. ఏం చెప్పానంటే పులి ఉందని చెప్పావంటగా. ఎవరికి చెప్పావో తెలియదు. నువ్వు ఎవరికి చెప్పావో తెలుసుకో అని అంటే, నేను పలానా వ్యక్తికి చెప్పాను. ఏం చెప్పావు? తోకలా కనిపించింది అని అన్నాను. కానీ పోయి చూస్తే తోక లేదు, ఏది లేదు అన్నాడంట ఆయన. అంటే సగమే పాస్ అయింది సమాజంలోకి. ఇలాంటి వాటి వలన భక్తి కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది మిత్రులారా. భక్తి కూడా, ఒకవేళ మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆత్మీయుల మధ్యలో మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు. మనం నా గురించి నేను చెప్పాలి, పోనీ నీ గురించి నువ్వు చెప్పాలి. మన ఇద్దరం కలిసి మూడో వ్యక్తి ఎవరంటే దేవుడి గురించి మాట్లాడుకోవాలి. వ్యక్తిగత అనుభూతులు పంచుకోవచ్చు, తప్పు కాదు. నాకు దేవుడు చేసిన మేలు నేను చెప్పొచ్చు, లేక నేను దేవుడి కోసం చేసిన త్యాగం సాక్ష్యమై చెప్పుకోవచ్చు. కానీ మూడో వ్యక్తి, మన మధ్యలో లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవటం అనేది అది మరో రూపాన్ని దాల్చి మరో రూపంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ అలాగే జరుగుతుంది. పరిచర్యనే డైరెక్ట్గా ఈ శిష్యులు ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అంతటా యోహాను శిష్యులు వచ్చి ఒకడు దయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు, మన గ్రూప్ తగ్గిపోతుంది కదా, మనం ఏం చేద్దాం? తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచన. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. మార్క్స్ వార్తలోనే 10వ అధ్యాయం 48, 49 వచనాలు. 47 నుంచి చూడండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడ యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. ఎవరు గద్దించారు? ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు ఈ దారిలో వెళుతున్నాడన్న వార్త విని అతడు ప్రభువును కలుసుకోవటానికి వస్తూ ఉంటే ఆయన శిష్యులే అంతకుముందు చిన్నపిల్లల్ని వస్తూ ఉంటే గద్దించిన ఆ శిష్యులే వాళ్ళని నా దగ్గరికి రానియండి అని ప్రభు చెప్పినా కూడా వాళ్ళు ఆగలేదు. చూశారు. ఇప్పుడు అదే శిష్యులు ఒక గుడ్డి భిక్షకుడు ప్రభువు అని తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తూ ఉంటే ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? అడ్డుకుంటున్నారు. అడ్డుకొని పైగా ఏమంటున్నారు? గద్దించారు వాడిని.
అతడు భిక్షకుడు కాబట్టి తక్కువ చేసి మాట్లాడారు ఆ వ్యక్తి. దేవుని మందిరంలో తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు అనేది ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. ధనవంతులు ఒకలాగా, ధనహీనులు ఒకలాగా, చదువుకున్న వాళ్ళు ఒకలాగా, చదువు లేని వాళ్ళు ఒకలాగా ఉండదు దేవుని సంఘంలో. అందరూ ఒకటే. దేవుడు అందరి కోసం రక్తాన్ని కార్చాడు, అందరి కోసం సిలువలో శ్రమ పొందాడు, అందరూ ఆయనకు కావాలి అని కోరుకున్నాడు. ఈయన పేదవాడు, దరిద్రుడు, అడుక్కునేవాడు కాబట్టి గద్దించారు. ఎవరు గద్దిస్తున్నారు అంటే ఆయన్ని వెంబడిస్తున్న వాళ్ళే. ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఆయన ఎంత దయగలవాడో ఆయన వెంబడిస్తున్న వారికే తెలియడం లేదు, ఆయన వెంబడిస్తున్న వారికి అర్థం కావట్లేదు. ఆయన ఎంత దయ చూపుతాడో, ఆయన ఎంత ప్రేమ చూపుతాడో, ఆయన ఎంత కనికరం చూపి స్వస్థపరుస్తాడో, ఆయనే స్వయంగా వచ్చి కుష్ఠరోగంతో ఉన్న వారిని ముట్టగలిగిన మనసున్న మంచి దేవుడు ఆయన. అయితే ఆయన శిష్యులకి ఆ విషయం పట్ల అవగాహన లేదా, మరి అర్థం కావడం లేదా, గద్దించారు. ప్రభువుకు మొరపెట్టకుండా ఆగమని చెప్తున్నారు. కానీ ప్రభువు అతన్ని దాటిపోలేకపోయాడు, అతనికి ప్రాధాన్యతనిచ్చాడు. ఆయన కోసం ఆయన నిలబడ్డాడు, ఆయన సమస్యని పరిష్కరించారు. మేలు చేస్తున్నాం అనుకుంటారు, వీరు మేలు చేస్తున్నాం అనుకొని కీడు చేశారు. ప్రభువు చేసే కార్యాలకు శిష్యులే అడ్డుగా నిలిచారు, ప్రభువు చేసే కార్యాలకు శిష్యులే ఆటంకంగా నిలబడ్డారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ 23వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇలా చెప్పాడు. మత్తయి రాసిన సువార్త, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు అని చెప్పాడు ప్రభు. వీరు కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే, వీళ్ళు బాగుపడరు, బాగుపడేవాడిని బాగుపడనీరు. వీళ్ళు పరలోకానికి పోరు, పరలోకానికి పోయే వాళ్ళకి ఆటంకంగా నిలబడతారు. అభ్యంతర కారణంగా. ఎందుకు ఇంత అభ్యంతర కారణంగా అంటే, పాపాత్ముడు మంచి పనులన్నింటిని ఏం చేస్తాడని చెప్పాను, గుర్తులేదా? ప్రసంగి గ్రంథం ఏంటి, పాపాలు కాదురా నాయన, మంచి పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. పాపాత్ముడైన వాడు మంచి పనులన్నింటినీ చెరుపుతాడు. అది అతడికి సరదా. ఏదో ఒక దాంట్లో వేలు పెట్టి కెలుక్కోవటం అనేది సరదా, సమస్యలు సృష్టించటం అనేది సరదా. కొంతమంది ఇలాగే ఉంటారు. నేను ఆన్లైన్ కామెంటరీస్ కొన్ని ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకుందా అని చెప్పేసి జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ఆ జిరాక్స్ సెంటర్ ఆయనతో మాట్లాడుకుంటే ఆయన అన్నాడు, సరే తీసిస్తాను, ఎన్ని పేజీలు అవుతాయి అని అంటే, 1000 పేజీల వరకు నాకు ప్రింట్ తీసి ఇవ్వాలి నువ్వు, ఒక్కొక్క పేపర్ A4కి ఎంత తీసుకుంటావు అని అడిగితే మా ఇద్దరి మధ్యలో ఒప్పందం ఏమైంది అని అంటే, రూపాయికి ఒప్పందం కుదిరింది. ప్రింట్ ఇద్దరికి ఒప్పందం కుదిరింది. ఆయన అన్నాడు, మరి నష్టమైద్దేమంట అని అంటే, నేను అన్నాను సరేలే పోతే పోయిందిలే అని నేను అన్నాను. అంత వద్దులే, 2000 పేజీలు తీ, మరి అదే రూపాయికి పేపర్లు నేనే తెచ్చిస్తానులే అని అన్నాను. నేను అనలే, అప్పటికి రూపాయికి ఒప్పందం అయిపోయింది 1000 పేజీలకి. ఈలోపు ఒక దేవుని సేవకుడు, పెద్ద సేవకుడు, ఆయన చాలా పెద్దోడు, అంటే మనిషి కూడా పెద్దగా ఉంటాడులే. ఆ పెద్ద సేవకుడు మా మధ్యలోకి వచ్చాడు. మా మధ్యలోకి వచ్చి ఆ పెద్ద సేవకుడు అన్నాడు కదా, అన్నకి నష్టం అయిద్ది, కలర్ అయిపోద్ది, మిషన్ ఆగిపోద్ది, అది రిపేర్ అయితే ఏంటనుకున్నావు, అది అనుకున్నావు, ఇది అనుకున్నావు అని చెప్పి అన్నకు నష్టం అయిద్ది అని అంటే, ఓహో నష్టం అయిద్దా అని నేనేమనుకున్నాను, పోతే పోయిందిలేనా, నేనే పేపర్ తెచ్చుకుంటాను, అదే రూపాయికి నువ్వు తీసి, నువ్వు నష్టపోవద్దు అని అన్నాను నేను. ఆ అన్న అన్నాడు, సరే తీసిస్తానులే అన్నాడు. పేపర్ ఎక్కడ దొరికిద్ది అంటే, ఆ పెద్ద పాస్టరు, నేను చూపెడతా పదా అని చెప్పి ఆయన బండి మీద, బైక్ మీద నన్ను తీసుకెళ్తూ మళ్ళీ ఏమన్నాడంటే, అన్న నీకు బాగా నష్టమైద్దన్నా అన్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడు, మా ఇద్దరు ఒప్పందం, మా చావు మేము చేస్తాం కదా. ఆయనతో ఏమని చెప్పాడు, అన్నకు నష్టమైద్ది అన్నాడు. పోతూ అన్న నీకు బాగా నష్టమైద్ది అన్న, పేపర్ నీదే, జస్ట్ ప్రింటే కన్నా ఆయన తీసిచ్చేది, జస్ట్ ప్రింట్కి రూపాయి తీసుకోవాలని ఆయన, నీకు బాగా నష్టమైద్ది అన్న అన్నాడు. అయ్యో నిజమేనా, ఇప్పుడు నేను బాధపడాలిగా ఇప్పుడు, మరి ముందు అలా ఎందుకు చెప్పావు అన్నాను నేను. నవ్వుతున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను అన్నాను, అన్నకు చెప్పబోకు, నీకు చెప్పానని మళ్ళీ అన్నాడు. చెప్పకుండా ఎందుకు అన్న, మరి నాకే నష్టమైద్ది అంటున్నాడు, అసలు నువ్వు చెప్పు, నీకు తెలుసు కదా, నీకు లాభమా నష్టమా నువ్వు చెప్పు అని అంటే,
ఆయన అన్నాడు, కలర్ రేటు బాగా ఎక్కువ ఉంది, నష్టం ఏముండదు, నీకు నష్టం కాదు నాకు నష్టం కాదు, తీసుకోలే, నువ్వు ఎలాగనుకుంటే అలాగే తీసుకో. ఆయన కూడా సేవకుడే అనమాట. నువ్వేమి ఇద్దామనుకుంటే అది ఇవ్వు అని అంటే, సరే తీసిపెట్టి సాయంత్రం వస్తానని అంటే, మళ్ళీ ఆయనకేం చెప్పాడంట, ఇదిగో నువ్వు ఇలాగిస్తే కనుక నీకు బాగా నష్టమైపోద్ది అని అంటే, ఆయన తీనన్నాడు. తీనన్న తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, ఈ పెద్ద పాస్టర్ గారు ఫోన్ చేసి ఏమన్నాడంటే, అదే రూపాయికి ఆ పేపర్లు పట్టుకొని రా, నేను తీసిస్తాను అన్నాడు. ఆయన దగ్గర సిస్టమ్ ఉంది. ఎందుకు జడగొట్టాడు అనుకుంటున్నారు? మీకు బాగా అర్థమైంది. అంటే ఎంతవరకు ఆటంకాలు అభ్యంతరాలు చేయడం అంటే చాలామందికి భలే సరదా ఉంటుంది అనమాట. అభ్యంతరం చేయాలి, ఏదో ఒకటి పుండు పుట్టించాలి అంతే, పుండు పుట్టించాలి అంతే. ఇది దేవుని పిల్లల్లో ఉండటం అనేది చాలా దుర్మార్గం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. ఈ గుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా చేయడానికి ఈ మనుషులే ఆటంకంగా మారిపోయారు. దేవుని పిల్లలైన వారు తెలియకుండానే అభ్యంతర కారణంగా అనేక మందికి అడ్డుగా నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. పరిసయ్యుల గురించి ప్రభు చెప్తున్నాడు. ఏమన్నాడు ఆయన పరిసయ్యుల గురించి? మీరు పరలోకానికి పోయేవారిని మీరు పోనీరు. మీరు అడ్డుగా నిలబడ్డారు పరలోక మార్గానికి, మీరు అడ్డుగా నిలబడ్డారు పరలోక ద్వారానికి. మీరు మారరు, మారేవారిని మారనీరు. చాలామంది మారరు, మార్పు అంటే వాళ్ళకి తెలియదు. మారదామనుకున్న వాళ్ళని మారనీరు, మారదామనుకున్న వాళ్ళని మారనీరు. ఒక ఆయన ఇలాగే వచ్చి కూర్చునేవాడు, వచ్చి కూర్చొని ఇలా అన్నాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత విశ్వాసం కూర్చొని, ఈ పాటి వాక్యం మనకు అవసరమా? నడుము మీద 2 చేతులు పెట్టుకొని, ఈ పాటి వాక్యం మనకు అవసరమా? ఈ మాటలు మనకి ఇక రావా? మన మధ్యలో మనం చెప్పుకోలేమా? ఈయన మనకు అవసరమా? అవసరమో అనవసరమో చెప్పకముందే చెప్తే అయిపోతుంది కదా. వీడు ముందే ఆంధ్రోడు మనం వినాలనా? 150 మంది సంఘాన్ని 20-30 మంది అయ్యేలాగా చేశాడు ఆ మనిషి. ఇంటింటికి పోయేవాడండి. ఇంటింటికి చిన్న బైక్ ఒకటి ఉండేది, అది వేసుకొని పోయాడు. మనిషికి 70 ఏళ్ళు. అది వేసుకొని అతి కష్టం మీద తలకి గుడ్డ కట్టుకొని, బాలింత కట్టుకుంటారు చూడండి, చలికాలంలో ఆడోళ్ళు కట్టుకుంటారు చూడండి, అది కట్టుకొని ఎండాకాలంలో కూడా ఇంటికి పోయేవాడు. ఇంటింటికి పోయి మనకు అవసరమా? ఆంధ్రోళ్ళు మనకు అవసరమా? మనకు అక్కరుందా? మనం ఆయన మాట వినేదేంటి? మనం తెలంగాణ, మనం నల్లగున్నాం లేకపోతే తెల్లగున్నాం, మనం ఇది, మనం అది, వాడి మాట మనం వినేదేంటి? సంఘాన్ని సర్వనాశనం చేసేసాడు. పోండి, సర్వనాశనం చేసేసాడు. శిక్ష ఎలా ఉంటుంది చూడండి. అవసరమా? వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, ఇలా అన్నాడు ఆయన, ఇలా అంటున్నాడు, అందుకనే మేము రాలేకపోయాం. అభ్యంతరం దేవుని సంఘాన్ని అభ్యంతరపరచటం, దేవుని సంఘానికి అభ్యంతరకారకులుగా మారిపోవటం. వాక్యం వినకుండా చేశాడు కొంతమందిని. అయితే ఆ మనిషి వాక్యం వినకుండా చేసి వాళ్ళు వచ్చి ఏదో రాసుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి పాటల పుస్తకాలు తిరిగేస్తూ ఉండేవాళ్ళు. వినొద్దు, మనం ఈ రోజు నుంచి స్ట్రైక్ లాగనమాట, మనం వినొద్దు, ఈయన వాక్యం వినొద్దు, ఆయన వాక్యం మనం వినేదేంటి, ఆయన చెప్తే మనం చేసేదేంటి, ఇవాళ ఉంటాడు రేపు పోతాడు, మనం కౌగిలించుకుంటే వచ్చిద్దా కడుపులో ప్రేమ? పైకేమో కౌగిలింతలో, లోపలేమో కత్తులా, కడుపులో కత్తులా, కడుపులో కత్తులు దాచుకొని కౌగిలించుకోవటమా? మీరు ఒకటే అవ్వాలి, ఒకటవ్వాలనే చెప్తున్నాం మేము. నిలబడి 2 అవ్వమని, 3 అవ్వమని, 33 అవ్వమని చెప్తున్నామేంటి? స్పృహ ఉంది కదా, వింటున్నారుగా ఏం చెప్తున్నాము? మీరు ఒకటే అవ్వాలి. మనం ఒకటి అనుకుంటూ గ్రూపు చేసుకునేది మీరే. మనం ఒకటి అనుకుంటూ గ్రూపులు చేసుకునేది మీరే, మేము చెయ్యం. ఒకవేళ నాలాంటోడు ఒకటి చేయాలని అవకాశం ఇచ్చేది కూడా మీరే. ఎవరిస్తారు? ఇప్పుడు నేను మిమ్మల్ని గ్రూప్ చేయాలంటే నాకు అవకాశం ఎవరు ఇవ్వాలి? మీరే ఇవ్వాల్సింది. నేను 2 ముక్కలు చేయాలనుకున్నాను అనుకో, నాకు ఎవరు సహకరించాలి? బయట నుంచి వస్తాడు ఎవడన్నా? ఎవరు సహకరించాలి? మీరే. అంటే స్పృహ లేకుండా, ఆలోచన లేకుండా, విజ్ఞానం లేకుండా, వివేకం లేకుండా భక్తి చేస్తున్నామనే పేరుతో, ప్రభువులో ఉన్నామనే పేరుతో ఎంత నష్టపోతున్నామో చూడండి మిత్రులారా. ఎదుటి వారిని ప్రభువులోకి రానిచ్చేది కాకపోగా, దేవునికి మనం ఉపయోగపడేది కాకపోగా, దేవుడి నామాన్ని మహిమపరచడం కాకపోగా ఎంత
కుక్కలు చింపిన విస్తరలాగా దేవుని సంఘాన్ని కూడా నష్టపరుచుకునే అనేక మందిని మనం చూస్తాం. అనేక స్థలాల్లో ఇలాంటి చేటుని చూసాము కాబట్టి ఈ మాట చెప్పవలసిన పరిస్థితి. 3వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. 15వ అధ్యాయం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి ఆయనను వేడుకొనగా, ఓ స్త్రీ, కనాను స్త్రీ, ఆమె కుమార్తెకు సిదోను ప్రాంతంలోంచి కరుణించు, నా కుమార్తెకు దయ్యం పట్టింది, ఆ దయ్యాన్ని వదిలించు అని ప్రభు వెనకే వస్తూ ఉంది. కేకలు పెట్టుకుని ఆయన పట్టించుకోలేదు, నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రభు. శిష్యులు ఏమంటున్నారు, ప్రభువా ఈమె మన వెనక వస్తుంది, ఈమెను గద్దించి ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఆమెను పంపేయి, ఇక్కడ నుంచి పంపించు అని అన్నారు. అప్పుడు ఆమె ప్రభు ఏం మాట్లాడాలి, వాళ్ళకేం జవాబు ఇవ్వలేదు. ఆమెతో అన్నాడు, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయకూడదు అని అన్నాడు. ఆమెను కుక్కగా పోల్చి చెప్పడం ఈ సందర్భంలో మనం చూస్తాం. అంటే క్రైస్తవులైన మనం క్రైస్తవేతరులను ఏ విధంగా అన్యులు అంటామో ఇక్కడ కూడా అలాగే అన్నాడు. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో లోకంలో ఉన్న వాళ్ళని కూడా అలాగే ప్రేమించాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు మిత్రులారా. ఇక్కడ విషయం కోసం ఆమె విశ్వాసం ఎంత ఉన్నతమైందో రుజువుపరచడానికి ఆ పదం వాడాడు, ఆ మాటను వాడాడు. సాధారణంగా యూదులు అన్యులందరినీ కుక్కలతోనే పోలుస్తారు. కుక్కలంటే మామూలు కుక్కలు కదా, అడవి కుక్కలతో పోలుస్తారనమాట. విచక్షణ లేని మృగాలతో పోలుస్తారనమాట. అందుకని ప్రభు ఇలా చేయకూడదు కదా అని అన్నాడు. ఆమె అంటుంది, అవును నిజమే, కానీ పిల్లలు తిన్న తర్వాత భోజన బల్ల మీద నుంచి పడిపోయిన ఎంగిలి మెతుకులు కుక్కలకే వేసేది, అది నేనే అనుకో, నాకు నువ్వు సహాయం చేయి, నువ్వు చేస్తావని నమ్మి నీ దగ్గరకు వచ్చాను అన్నది ఆమె. అప్పుడు ప్రభువు ఆమె విశ్వాసం ఎంత గొప్పదో 28వ వచనంలో చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు ప్రభు. స్వస్థత నొందెను. అంటే ఆమె విశ్వాసాన్ని శిష్యులకు చూపెట్టడానికి ప్రభువుకు తెలుసు. ప్రభు దృష్టిలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇలా చెప్తాడు. 16వ వచనంలో ఆయన ఏమన్నాడు అంటే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కొన్ని ఉన్నాయి అన్నాడు. ఈ దొడ్డివి కాని గొర్రెలు కూడా నాకు కొన్ని ఉన్నాయి అని చెప్పాడు ప్రభు. అంటే రక్షించబడిన వారే కాకుండా, సంఘంలో కూర్చున్న వారు మాత్రమే కాకుండా, బయట ఉన్నవారు కూడా కొంతమంది ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన ప్రేమించేవారు ఉన్నారు, ఆయన తన కోసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెబుతున్నాడు. కనుక మిత్రులారా, ఆటంకం చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం, అభ్యంతరం కలగజేయకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. కొంతమందికి ఇదొక సరదా. ఇప్పుడు నేను వాక్యం చెప్పి ముగించేశాను కదా, అయిపోయిన తర్వాత ఒక ఆయన ఏం చేసేవాడంటే, మనది ఈ రికార్డెడ్ లైవ్ ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని ముక్కలు చేసి, వీడియోని ముక్కలు చేసి, వారికి తెలివి లేదు అన్నను అనుకో, ఆ తెలివి లేదు ఆ గట్టిగా అన్నమాట, ఆ ఒక్క ముక్క సెకండ్ 2-3 సెకండ్లు ఆ ముక్క కట్ చేసి, తెలివి లేదు అన్నది నిన్నే అన్నాడంట. ఇంటికి వెళ్ళి తెలివి లేదు అన్నది నిన్నేనంట. పాపాత్ములు చెడు చేస్తారు అంటే, చెడు చేస్తారు అన్నది ఉందిగా, ఆ ముక్క కట్ చేశాడంట. ఇదిగో చెడు చేస్తాడు అన్నది నిన్నే ఇంకొకటికి చెప్పాడంట. ఇలాంటి వారు మారరు, వీళ్ళకి బుద్ధి లేదన్నావు అనుకో, ఇదిగో బుద్ధి లేదన్నది నిన్నే. ఇలాగా ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని పోయి ఇది నిన్నే అడుక్కుతే నొచ్చు ఇలాంటి పనులు చేయటం కంటే, అడుక్కుతే నొచ్చు ఇలాంటి పనులు చేయటం కంటే, ఈ ముక్కలు కట్ చేసుకుని పోయి ఇది నిన్నే అని చెప్పేసి వాళ్ళ మనసులు చెడగొట్టి, తర్వాత వారానికి వాళ్ళ ముఖాలు మారిపోయినాయి. ఒకలాగా తలెత్తి చూడరు. నేనే మామూలుగానే అంటే వాళ్ళు తలెత్తి చూడడంలే, ఐ కాంటాక్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు కళ్ళల్లోకి చూడలేకపోతున్నారు. వాళ్ళు ఏం జరిగింది అని ఎన్నో రోజుల తర్వాత తెలిసింది. ఆ ముక్కలన్నీ కట్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మనసులు చెదరగొట్టాడు అనే విషయం. ఇంటింటికి చేరి, ఇంటింటికి పోయి వడ్డీ వసూలు చేసుకునే వ్యాపారివే నువ్వు. ఇంటింటికి పోయి చేసింది ఏంటి అని అంటే, ఈ ముక్కలు వినిపించటం. ఎంత దుఃఖపడి ఉంటానో ఒకసారి ఊహించుకోండి మిత్రులారా, ఎంత బాధపడి ఉంటానో ఆలోచించండి. ఎంతమందిని అలా చెదరగొట్టాడో ఆ మనిషి, ఎంతమందిని అలా చెదరగొట్టాడు.
ఇలా సంఘాన్ని నష్టపరిచే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మనకు తెలియకుండా దేవుని సంఘానికి అభ్యంతరమైన, ఆటంకమైన మన వలన కలుగుతుందేమో మిత్రులారా, మనం జాగ్రత్త పడాలి. నేను కొన్ని వాక్య సందర్భాలు చూపించి ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. కాగా మనమికి మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందము, ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకున్నాడు. ఎవరు ఎవరికి అడ్డం కానీ ఆటంకం కానీ కలుగజేయకూడదు. నేను ఇంతే అని అనకూడదు. అవసరమైతే మనం తగ్గించుకొని వారికి మనం సహకరించాలి. నేను ఇలాగే మాట్లాడతా అని అనకూడదు. ఆత్మీయుడైతే, నువ్వు ఒక విశ్వాసమైతే, నువ్వు దేవుని బిడ్డవైతే నేను ఇలాగే మాట్లాడతా అని అనకూడదు. నిజాన్ని నువ్వు మాట్లాడేది నిజం కావచ్చు, కానీ వాళ్ళు ఒప్పుకునేలాగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడే నిజం ఎదుటి వాళ్ళు ఒప్పుకునేలాగా మాట్లాడితే అది నిజంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఒప్పుకొని నువ్వు నిజం చెప్పినా కూడా ప్రయోజనం ఏముంది? నువ్వు చెప్పింది నిజమే, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ప్రయోజనం లేదు కదా దానివల్ల. అందుకనే అంటున్నాడు, సహోదరులకి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుము. ఇది వాస్తవంగా ఈ 14వ అధ్యాయం సేవకుల గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. అదే విషయాన్ని 18వ వచనంలో కూడా చెప్తున్నాడు. క్రీస్తుకు దాసులైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు. కాబట్టి సమాధానం పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి తప్ప, పరస్పర క్షేమాభివృద్ధిని ఆసక్తితో కోరుకోవాలి తప్ప గొడవలు గందరగోళాలు కాదు అనే విషయాన్ని ప్రస్తావన చేశాడు. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఇలా అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని భూ సంబంధమైన ఆలోచనలు చేసి దేవుని సమాజాన్ని, దేవుని సంఘాన్ని నష్టపరిచే వ్యక్తులు. ఇంట్లో వాళ్ళని నష్టపరుచుకుంటాం, చుట్టుపక్కల ఉన్న వారిని నష్టపరుస్తాం, దేవుని సంఘాన్ని మనం నష్టపరిచే వారిగా ఉంటాం. వీరి ఉద్దేశం దేవుడు ఏం చేయడలే అనుకోవటం అనమాట. ఏంటంట, దేవుడు ఏం చేయడలే, ఏం చేస్తాడులే. ఓ వ్యక్తిని పేతురు చాలా కోపంతో తిట్టాడు. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 10వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్తమైన కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ, వాడి పేరేమో అది అనట్లా, సమస్తమైన కపటముతోనూ దుర్మార్గముతోనూ నిండినవాడా. ఎవరు కుమారుడు? అపవాది కుమారుడు. ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అపవాది కుమారుడా? ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా? ప్రభు తిన్నని మార్గాన్ని చెడగొట్టే వ్యక్తులు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా నేనేం మాట్లాడుతున్నానో వినండి, ఆలోచించండి. అది ప్రభు యొక్క తిన్నని మార్గం అయి ఉంటే ఆ ప్రభు తిన్నని మార్గాన్ని చెడగొట్టే వారిగా నేనైనా నువ్వైనా ఎవరమున్నా మెడకు తిరగట్టి కడతాడు, మెడకు తిరగట్టి కడతాడు. చూడండి, చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయం 32 చదువుతారా? యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగజేయకుడి. ఎవరెవరికి? యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా దేవుని సంఘానికైనా మనం ఏం చేయకూడదమ్మా? అభ్యంతరం కలగజేయకూడదు. జాగ్రత్త పడదాం. అభ్యంతరం రాక మానవు, కానీ వస్తాయేమో కానీ నా వల్ల రాకూడదు. మనం గుర్తు చేసుకోవాల్సింది. ఎందుకంటే మనం ఉగ్రత పాత్రలు కాకూడదు అని. దేవుడు అద్భుతమైన వాడు, మంచి మనసున్నవాడు. ఆయన మన జీవితాల్లో ఆయన ద్వారా శిక్ష పొందకూడదు అని ఆయన అన్ని విధాలుగా అన్ని వేళలా ఆలోచన కలిగి ఉంటాడు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? రాక తప్పవు, కానీ ఎవరి వలన వస్తాయో ఆ మనుషునికి శ్రమ. మనం శ్రమ పొందకూడదనే దేవుని ఉద్దేశం. నా వలనైనా మన ఎవరి వలనైనా ఒక్క నిమిషం ఆగి ఆలోచించు, శ్రమ నుంచి తప్పించుకుంటాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం.